యువత చదువుకే పరిమితం కాకుండా సామాజిక సేవను అలవర్చుకుని ముందుకు సాగాలని మేరా యువ భారత్ జిల్లా యూత్ అధికారి గోలి తిరుపతి రెడ్డి కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో యువ నాయకత్వ శిబిరంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి రెడ్డి యువత స్వామి వివేకానందుడి ఆదర్శాలను ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. యువత చెడు మార్గంలో పయనించకుండా సన్మార్గంలో పయనించాలని, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్నారు. యువత యువజన మహిళా సంఘాలను ఏర్పరచుకుని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను యువజన మహిళా సంఘాలు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలని సూచించారు. ఈరోజు చాలామంది కూడా మనం యువత సామాజిక సేవలు కావచ్చు, రాజకీయాలలో కూడా కావచ్చు, ముందుకు రావాల్సిన అవసరం చాలా వరకు ఉంది. నాకెందుకులే, నేనెందుకులే అనుకోకుండా నేను ఒక్కడినే అనుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ముందుకు రాలేదు. చాలామంది ఈ రోజులలో మన ఇంట్లో కాకుండా పక్క ఇంట్లో ఒక స్వామి వివేకానంద ఉండాలి, ఎదురింట్లో ఒక ఝాన్సీ రాణి ఉండాలి అనుకుంటారు. కానీ మన ఇంట్లో వాళ్ళే స్వామి వివేకానంద కావచ్చు, ఝాన్సీ లక్ష్మయ్య కావచ్చు, ఎందుకు పుట్టద్దు? మనమందరం కూడా జీవితంలో 24 గంటలలో కేవలం మనం రోజు మనం వీధిలో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో సమయం కొంత సామాజిక సేవలో మనము ముందుకు వెళ్తే మన యొక్క దినచర్యలో బాగుంటుందని తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు యువజన శాఖ ద్వారా కావచ్చు, నెహ్రూ కేంద్రం ద్వారా కావచ్చు, యువజన సంఘాలు అంటే తెలుసా చాలామందికి? యువజన సంఘాలు అంటే ఒక 12 మంది యూత్ ఉంటారు. దాంట్లో ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి పేరు నామకరణం చేసుకొని ఒక గ్రామం కావచ్చు, ఒక టౌన్ కావచ్చు, ఒక జిల్లా కావచ్చు, ఒక సంఘం సభ్యత్వం చేసుకొని లైఫ్లో ఏంటంటే ఏదైనా కానీ అది స్లోగా ఉన్నా కానీ కంటిన్యూటీ ఉంటే బాగుంటుంది. చెప్పడం చాలా ఈజీ. నేను కూడా ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు బాగా చదువుకుంటే బాగుండు, ఇప్పుడు బాగా చదువుకుంటే బాగుండు, అప్పుడు అట్లా చేస్తే బాగుండు. అది వయసు మీద ఉన్నప్పుడు తెలియదు, ఏజ్లో ఉన్నప్పుడు, యూత్లో ఉన్నప్పుడు తెలియదు. సో బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ గోదావరి అని ఒక 20 సంవత్సరాలు బయట పనిచేసి ఇది 4వ జిల్లా ట్రాన్స్ఫర్ అయ్యే జిల్లాకు వచ్చిన. సో ఇప్పుడు అనుకుంటే మనకి ఏమనిపించదు, వేస్ట్, ఏజ్ అంతా అయిపోయింది అనుకుంటాం. కానీ సో ఎస్పెషల్లీ యూత్ వాళ్ళు బాగా చాలా చక్కగా ఆలోచించి, ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఆలోచించవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఏ రూట్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఏ రూట్లో వెళ్తే ఎలా, రాంగా రైట్ అనేది చాలా వరకు మీరు ఆలోచించి ముందుకెళ్ళొచ్చు. ఏజ్ అంతా అయిపోయిన తర్వాత ఆలోచించుకున్నా వేస్టే. సో ఏదైనా నెమ్మదిగా ఉన్నా పర్లేదు, స్లో అయినా పర్లేదు, బట్ కంటిన్యూగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ ఎంప్లాయ్మెంటే కదా, మనకు కావాల్సింది డబ్బులే. సో బాగా చదువుకుంటే, లేదంటే మంచి రూట్లో వెళ్తే చక్కగా లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు మన ఫ్యామిలీయే కాదు, మన సొసైటీలో కూడా మంచి పేరు ఉంటుంది.